మా అక్కలు చెల్లెలు అందరికీ మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సమయం బాగైంది. మీ నాయకుడైన విజయరమణారావు గారు నిరంతరం కృషి చేస్తూ ఇప్పుడే మన జిల్లాకు రెండో మారు హౌసింగ్ శాఖ మంత్రివర్యులుగా మొన్న మీరందరూ కూడా చూసిండ్రు. భూములకు సంబంధించిన వివాదాలు ఏ విధంగా గత ప్రభుత్వం మొదలుపెట్టిందో దాని పరిష్కారం ఇస్తామని చెప్పి భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన సహచర గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు పెద్దపల్లికి రావటం, ఈ సందర్భంలో పేదవారికి ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, మళ్ళా ఇంకా పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం కార్యక్రమం ఇక్కడ చేయాలని మేము పిలువగానే వచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నేను రెండు మాటలు చెప్తా. మీ నాయకుడు విజయరమణారావు గారు ప్రజా సంక్షేమం గురించి, ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో ఆయన ఆవేదన చూస్తూనే అర్థమైంది. ఇప్పుడు మీరందరికీ సేవ చేయాలని, మీ అందరి పక్షాన పోరాటం చేయాలని ఓ సంకల్ప బలంతో మళ్ళా తిరిగి గెలిచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు ఇక్కడ ఉన్న మిగిలిపోయిన సమస్యలను పరిష్కారం చేయాలని ఆనాడున్న శాసనసభ్యులు మరి ఏ విధంగా అనాలోచనమైన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. నేను మా సోదరుడికి చెప్తా ఉన్నా, అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా, నాతోనే కొట్లాడుతుంటాడు 24 గంటలు. ఆయన ఫోన్ వస్తే భయం అవుతుంది. ఏంది నీళ్లు రాలే, ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాలే, నీళ్ళు వస్తాయా 2 రోజులు పాడతాయి, ఆ నిజామాబాద్ నుంచి ఈడికి వచ్చేవారు 2 రోజులు పాడతాయి అంటే 2 రోజులు ఎందుకు పాడతాయి, ఇవాళ ఎందుకు రాలే అంటాడు. ఈరోజు రైతుల పక్షాన నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తిగా, మన అంతా కూడా టేలెంట్ ప్రాంతం, ఇక్కడ నా ప్రాంతం కూడా, ఈ టేలెంట్ ప్రాంతాలకి నీరు రావాలంటే ఒక ఆలోచనపరమైన కార్యక్రమం ఆడ ఎస్ఆర్ఎస్పి నిజామాబాద్లో ఉన్న కాలువ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ వరకు మనకు సంబంధించిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టంగా టేలెంట్ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలనే ఒక దృక్పథంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్న టేలెంట్ ప్రాంతాలకు నీరు అందించిన ఘనత మొదటగా నేను విజయరమణారావు గారికి. ఆయనతో సరి సమానంగా ఈయన కూడా కొట్లాడుతూ ఉంటారు మా రాజ్ ఠాకూర్ గారు. వీళ్ళిద్దరు చేయబట్టి మా దగ్గర కూడా నీళ్ళు వస్తుంటాయి. సో ఈ సందర్భంలో నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటి, మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. 475 పై చిలుకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. 3500 ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదటి దశలో వస్తూ ఉన్నాయి. దీంట్లో పారదర్శకంగా పేదవారి ఇళ్ల నిర్మాణం చేయాలని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన మరి ఆదేశానుసారం ఇక్కడున్న మన కలెక్టర్ గారు ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని మరి వారు సూచన మేరకు ఈరోజు లబ్ధిదారులను ఎంపిక చేయటం జరిగింది. ఆ ఎంపిక ప్రక్రియలో మరి ఇల్లు లేని వారికి గుర్తించిచ్చే కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్న సందర్భం. ఇప్పుడే చెప్పిండ్రు మీ ఎమ్మెల్యే గారు, ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నిజంగా తప్పిపోయిన వాళ్ళకి అప్పుడే ఇంకా 3.5 సంవత్సరాల కాలయంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం కనుక మరి 3500 ఇళ్ళ అంటే చిన్నది కాదు, 3500 ఇంటూ 5 లక్షల రూపాయల చొప్పున 175 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడే మరి ఖర్చు చేస్తూ ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు. నేనేమంటున్నా అంటే మీరందరూ ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం మర్చిపోయింది. పేదవాడికి ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వాలంటే ఇయ్యలేని అప్పుడున్న దౌర్భాగ్య ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు కొన్ని కట్టినట్టే కట్టి ఎలక్షన్ సందర్భంలో వదిలేస్తే మరి దాదాపు 6-7 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం, డ్రైన్ల నిర్మాణం కార్యక్రమం చేపట్టారు మీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో.
ఇవన్నీ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు, ఇంటికి పోవడానికి సిమెంట్ రోడ్డు, మీరు ఉండడానికి ఒక నీడ కల్పించడానికి చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు హౌసింగ్ శాఖకు సంబంధించిన మన మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. మా మిత్రులు ఎవరైతే ఉన్నారో నేను ఇంత పూర్వకం కూడా చెప్పిన, ఎవరైతే విజయ రమణారావు గారిని కష్టించి గెలిపించారో, ఊరూరికి పోయి తిరిగినరో, పేదవాడికి ఇల్లు ఇప్పిస్తాం, మా విజయ రమణారావుని గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ముందుకు నిలబడి గెలిపించారో వారు కొద్దిగా ఓపికగా ఉండి మొదటగా పేదవాడిని గుర్తించి వారికి ఇందిరమ్మ కమిటీ కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి తదుపరి మనకి ఇల్లు లేకుంటే వారికి ఇచ్చే కార్యాచరణ చేపట్టాలని మా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం, ఇక్కడ మనకు కావాల్సిన అనేక కార్యక్రమాలు. ఇప్పుడే మేము ఎలిగేడ్లో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసుకొని పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా. 20 సంవత్సరాలు దాటిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా ఈ ఎలిగేడు మహిళా పోలీస్ స్టేషన్, ఇక్కడ మహిళా సోదరిమణులకు సదుపాయం కల్పించాలని మీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి స్వయానా ఉన్నారు కనుక వారి దగ్గరికి పోయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఏదైనా ఇబ్బంది జరిగిపోవాలంటే 10-15 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది, అక్కడ పోవాల్సి వస్తుంది, ఇబ్బందికరమైన సమస్య ఏర్పడుతుంది. ప్రజలకు సదుపాయం కల్పించాలని కోరగానే ఈ 4 పోలీస్ స్టేషన్లు కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఇప్పుడు మనకు కావాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించి, కనీస వసతులకు సంబంధించి ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం బాధ్యతాయుతమైన కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇంతపూర్వకం మేము డిసెంబర్ 2023లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, 500 రూపాయలకే సిలిండరే కానీ, ఈరోజు పేదవాడికి సంబంధించి రాబోయే కాలంలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయలతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణం చేసి ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలుకి పెంచి ఈరోజు ఇదే నియోజకవర్గంలో వందలాది మందికి పేదవాడికి వైద్య చికిత్సను అందించడానికి ఈ సంవత్సరం కాలం వందలాది మందికి వైద్య చికిత్సను అందించిన విజయరామారావు గారు, ఈరోజు నేను మీ అందరిని కోరుతా ఉన్నా, ఒక మంచి నాయకుడిని, ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిని, మరి స్వచ్ఛందంగా సమస్య ఉంటే తన పైన తీసుకొని ముందుకు నడుస్తున్న వ్యక్తి మీ ప్రజాప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా ఉన్న తరుణంలో ఈరోజు మేము మీ అందరినీ కోరుతా ఉన్నా, వారికి చేదోడు వాదోడుగా ఈరోజు మా శాసన మండలి సభ్యులు, ఈ ప్రాంతవాసి భానుప్రసాదరావు గారు కూడా ఉన్నారు. మేము పిలిచినాం, ఈరోజు మీరు రండి, ప్రజా సమస్యలను మీరు పరిష్కారం చేయలేని కాకుండా ఉండే పరిస్థితుల్లో మీరు పెట్టినప్పుడు రండి, మీరు చెప్పి ప్రజా సంక్షేమానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో విజయ రమణారావు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పాము. ఈరోజు ఇళ్ల నిర్మాణమే కార్యక్రమే కానీ రేపు చేపట్టే అనేక కార్యక్రమాల్లో మరి విజయరామారావు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేయడానికి ఈరోజు మేము 4 ఇళ్లకు ప్రారంభోత్సవం చేసినాం. 475 ఇళ్లకు సంబంధించిన అంశం విషయంలో అందరినీ కూడా ఈరోజు సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్న వారు సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమ భాగంలో మరి శ్రీనివాస్ రెడ్డి గారు, మా గౌరవ మంత్రివర్గ సోదరులు వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్న తరుణంలో వారి ఆనందాన్ని చూసినాం. ఒక ఇంటి యాజమానిని అడిగినాం, ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు అడిగినారు, ఏమమ్మా సంతోషంగా ఉన్నావా అని. సంతోషంగా ఉన్నాం సార్, 10 సంవత్సరాల నుంచి నిరంతరం ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఇల్లు కావాలి అంటే ఇల్లు ఇయ్యలేని పరిస్థితుల్లో ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఇల్లు ఇప్పించి మాకు సంతోషంగా ఉందంటే ఇంకో మాట చెప్పింది. మా మంత్రి గారు అడిగినారు, ఏమడిగినారు, మీ అందరినీ కూడా మేము అడుగుతా ఉన్నాం,
ఈరోజు మేము మరొక మాట చెప్పినాం. 6 గ్యారంటీలో భాగంగా మీ అందరికీ సన్న రకం బియ్యం ఇస్తామని చెప్పినాం. వారు అడిగినరు ఆ అమ్మని, మీకు సన్న రకం బియ్యం వస్తున్నాయా అని అడిగినరు. మీకు సన్న రకం బియ్యం వస్తున్నాయా? చాలామంది కొన్ని మరి అవతల పార్టీలకు సంబంధించిన పేపర్లలో టీవీలలో చూస్తున్నాం సన్న రకం బియ్యం ఇస్తలేరంటే ఆమె ఒక చెప్పింది, ఎవడు సార్ మీకు చెప్పింది? మాకు సన్న రకం బియ్యం అందుబాటులోకి వచ్చినాయి, ప్రతి నెల 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఆదా అవుతుంది, మేము సంతోషంగా ఉందామని చెప్తున్నాం. మేము మా మహిళా సోదరులను అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీకు సన్న బియ్యం అందుతున్నాయా లేవా ఒక్కసారి ఖచ్చితంగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇంకా పెద్ద ఎత్తున చేసుకునే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మా విజయరమణారావు గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ, మరొకసారి ఇంద్రమ్మ లబ్ధిదారులకు మహిళా సోదరిమణుల పేరిట చేసిన ఈ కార్యక్రమం విజయవంతంగా మరి